హాయ్ మానస్ గారు. హలో అండి. మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. షూర్. మీ మదర్కి తెలియకుండా మీరు చేసిన క్రేజీ థింగ్ ఏంటి? మదర్కి తెలియకుండా మదర్ ముందే మీరు క్రేజీ థింగ్స్ అడుగుతున్నారంటే ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఇంట్లో తెలియకుండా ఫస్ట్ కాలేజ్ బంక్ కొడతాం కదా, అది ఒక ఎప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే మూమెంట్ ఉంటుంది. కానీ ఏంటంటే నేను పట్టుబడిన మూమెంట్ అన్నమాట అది. ఒకసారి ఇంకా తను అస్సలు మాట వినకుండా అట్లా అల్లరి చేసి ఎక్కువగా అంటే మన టీవీ కాకుండా మనకి గేమ్స్ ఉంటాయి కదా, గేమ్స్ ఆడుతూ నేను వెళ్ళి జాబ్ వెళ్ళి వచ్చే వరకు అంటే అది చిన్నప్పుడు ఎలా ఉండేదంటే కటింగ్ అని చెప్పేసి 20 రూపీస్ తీసుకెళ్ళిపోయి గేమ్స్ ఉండేవి కదా, ఆర్కేడ్ గేమ్స్ ఉంటాయి, కాయిన్స్ వేసి మనం ఆడే వాళ్ళ అందరికీ గుర్తే ఉంటుంది. ఆ గేమ్స్ వెళ్ళి ఆడేస్తే మా మమ్మీ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చి మరి అక్కడి నుంచి గేమ్స్ దగ్గర నుంచి ఇంటి వరకు కొట్టుకుని తీసుకెళ్లే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మానస్ గారు లాస్ట్ బెంచ్ స్టూడెంటా లేకపోతే ఫస్ట్ బెంచ్ స్టూడెంటా? మానస్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లాంటి కుర్రాడు. అంటే మైండ్ అంతా బ్యాక్ బెంచ్ లోనే ఉంటది, కాకపోతే ఏంటంటే ఎప్పుడు షార్ట్ గా ఉండేవాడిని నేను చిన్నప్పుడు, అందుకే ఫస్ట్ బెంచ్ లో. 95% తోనే ఎప్పుడు 95 ఏంటి 98 అబౌవ్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. తను ఈజ్ అ వెరీ బ్రిలియంట్ అండ్ క్లెవర్ స్టూడెంట్, ఇన్ దాంట్లో డౌటే లేదు. మానస్ గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశారు అని విన్నాం, అది ఎంతవరకు నిజం? అవును, నేను చైల్డ్ ఆర్టిస్ట్గా నరసింహనాయుడు అనే మూవీతో బాలనటుడుగా సూపర్ అంటే పరిచయం అయ్యాను ఇండస్ట్రీకి. సో అక్కడి నుంచి ఇంకా నేను వెనుతిరిగి చూసుకోలేదు. మానస్ గారు బాలకృష్ణ గారితో మీ సాన్నిహిత్యం ఎలా ఉంటుంది? నా ఫస్ట్ హీరో బాలయ్య బాబు గారు అండి. అంటే నేను ఫస్ట్ లైవ్గా చూసిన ఒక సూపర్ స్టార్ ఎవరు అంటే నందమూరి బాలకృష్ణ గారు. టెంపుల్లోని అంటే నరసింహనాయుడులో మీరు చూస్తుంటే ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో, ఆయన రెడ్ కలర్ కండువా వేసుకొని మొత్తం రెడ్ కలర్ లుంగీలోని అక్కడ మన సింహాచలం టెంపుల్ ముందు నేను లైవ్గా చూసిన ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఏది అంటే బాలయ్య గారు. సో ఆయన ఇమేజ్ ఇప్పటికీ కూడా అలా మైండ్లో ఉంటుంది. అండ్ హీ సచ్ ఎనర్జెటిక్ పర్సన్ అనమాట. అప్పటికి ఇప్పటికీ ఆయన ఎనర్జీ మాత్రం ఎక్కడా తగ్గలేదు. మానస్ గారి గురించి ఒక గుడ్ థింగ్ అండ్ ఒక బ్యాడ్ థింగ్ చెప్పాలి. నువ్వే చెప్పాలి. గుడ్ థింగ్స్ ఉన్నాయి, బ్యాడ్ థింగ్స్ తక్కువే ఉన్నాయి. తను లాస్ట్ మూమెంట్ వరకు ఇది చేస్తున్నానని చెప్పకుండా డైలమాలోని సస్పెన్స్లోని ఉంచి లాస్ట్లో చేస్తూ ఉంటాడు. అప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, అది బ్యాడ్ థింగ్ కాదు కానీ అరే ముందు తెలుసుంటే బాగుండేది కదా అనుకునే వాళ్ళం. గుడ్ థింగ్స్ ఏంటంటే ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి, నీడీ పీపుల్కి ఏదో ఒకటి చేయాలి. తన దగ్గర వర్క్ చేసే వాళ్ళని కూడా తనతో ఈక్వల్గా ట్రీట్ చేసేటువంటి గుడ్ అంటే ఎంత మంచి మనసు అయితే మానస్ దగ్గర ఉంది. అది చాలా మందికి ఫ్రెండ్స్కి కూడా తెలుసు, మానస్ ఫ్రెండ్స్కి కూడా. మానస్ గారు మీ చేత ఎప్పుడైనా దెబ్బలు తిన్నారా? అయ్యో, ఇది మానస్ మమ్మీ ఇంటర్వ్యూ, మానస్ ఇంటర్వ్యూ చిట్ చాట్ కాదు. మానస్ అంటే ఏ పిల్లడైనా తల్లి చేతిలో దెబ్బలు తినుకుంటా, అంటే ఈ జనరేషన్ ఏమో తెలియదేమో కానీ మన జనరేషన్ మా జనరేషన్ లో అయితే మాత్రం అందరూ మామూలు కాదు. నేనా మానస్ ని చాలా సార్లు చిన్నప్పుడైతే చిత్తవాదేసేదాన్ని. మానస్ గారిది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. మానస్ గారు టీవీ ఇండస్ట్రీలో బాగా రాణిస్తున్నారు, మరి మూవీస్లో ఎప్పుడు? అన్ని కుదరాలండి. సినిమా అంటే చాలా చిన్న విషయం కాదు. ఇప్పుడు అయిపోవచ్చు అంటే డిజిటల్ టెక్నాలజీ వల్ల, బట్ ఐ రెస్పెక్ట్ సినిమా అండ్ మై లవ్ టువర్డ్ సినిమా విల్ నెవర్ ఎండ్. సో తప్పకుండా ఒక మంచి సినిమాతో మీ అందరి ముందు వస్తాను. మానస్ గారు మీకు ఎవరు ఎక్కువ ఇష్టం, అమ్మగారా లేక మీ వైఫా? నేనంటే ఇద్దరికి ఇష్టమే, అదైతే చెప్పగలను. అంటే అమ్మ అంటే ఇష్టమా భార్య అంటే ఇష్టమా అంటే డెఫినెట్గా బోత్ ఆఫ్ దెమ్ నాకు చాలా ఇష్టం, ఇద్దరు కూడా. శ్రీజ పరిచయం అయ్యి చాలా తక్కువ కాలం అయినా కూడా చాలా షేర్ చేసుకొని చాలా కంఫర్టబుల్గా నాతో ఉంది. అండ్ మమ్మీ లేనిదే నేను అంటే ఇంత స్టేజ్ వరకు మీ ముందు ఇలాగ కెమెరా ముందు మాట్లాడే స్టేజ్లో అయితే ఉండేవాడిని కాదు. మీరు మీ వైఫ్ని ఏమని పిలుస్తారు?
నేను కుట్టి అని పిలుస్తాను. ఒక టంగ్ ట్విస్టర్. గాడిలోన కందిపప్పు, గాడి కింద పందికొక్కు. 5 times చెప్పండి. గాడిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాడిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాడిలోన పంది 2 సార్లు బాగానే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.